కోడి పందాలు అనేది ఒకప్పుడు సంప్రదాయ కళ, అందుకోసమే కోర్టుల దాకా వెళ్ళి సంప్రదాయ కళ ప్రకారం మేము ఆడిస్తున్నాం అంటే లేదు లేదు వీళ్ళు కత్తులు కడుతున్నారంటే కత్తులు కట్టకుండా పెట్టుకోండి అని చెప్పేసింది కోర్టు నడుస్తున్నాయి. అయితే ఇది క్రమంగా జూదం వైపుకి వెళ్ళిపోయింది. ఆ జూదానికి సజీవ సాక్ష్యం మొన్న జరిగినటువంటి కోడి పందాలు కోట్ల రూపాయల నోట్ల కట్టలతో జరిగింది. అన్ని ఛానళ్ళు ప్రత్యక్ష ప్రసారం ఇస్తుంటే పోలీసులు మాకేం తెలియదంటూ ఓ 10 మందినో 15 మందినో పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు పెట్టేసి అది కూడా వాళ్ళు ఇచ్చిన వాళ్ళే. మిగతాదంతా యథాతథంగా 100 కోట్ల రూపాయల కోడి పందాలు జరిగిపోయినాయి. ఇది చూసి ఇదేదో బాగుంది అనుకున్నట్టున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్లో భారీ కోడి పందాలు, ₹1 కోటి వరకు కాయిన్స్, 30 లక్షల రూపాయల వరకు క్యాష్, భారీ ఎత్తున కోళ్ళు, దాదాపు 100-200 మంది వరకు అరెస్టులు. అంటే కోడి పందెం అనేటటువంటిది సంస్కృతి నుంచి ఒక జూదం వైపుకి, ఆ జూదంతో పాటు వినోదం వైపుకి, ఆ వినోదంతో పాటు పందాల వైపుకి ఎక్కడికైనా వెళ్ళిపోతుందా, కొత్త కల్చర్ వైపుకి వెళ్తుందా చూడాల్సి ఉంది.